పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కురవి రైతు నిరాహార దీక్ష శిబిరం నుంచి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్కు పాదయాత్ర. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం వేర్ హౌస్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా భేటీ అయిన ఎస్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా పట్టణ ప్రాంత ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడువాల జ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఫిల్టర్ బెడ్ను మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ కమిషనర్ చిరంజీవితో కలిసి పరిశీలించారు. తనకి పరిసర ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా సరిగ్గా రావడం లేదని ప్రజలు మున్సిపల్ చైర్పర్సన్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన చైర్పర్సన్ అధికారులతో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి చిరంజీవి మరియు స్థానిక కౌన్సిలర్ బాలశంకర్, నక్క జీవన్ మరియు ఏఈ శరణ్, మున్సిపల్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ధర్మ సముద్రం నుంచి నీళ్ళు వస్తేనే ప్రతి ఒక్కరి ఇంట్లో నీళ్ళ సదుపాయం ఉంటుంది కాబట్టి మరి అట్లాగే మరి ధర్మ సముద్రం నుంచి వెళ్ళి నీళ్లు రాక గత 15 రోజుల నుంచి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరి దానికి ఏంటిది కారణం అని చూస్తే తీన్కాని చౌరస్తా దగ్గర ఒక మోటార్ అనేది కొంచెం పాడవడం జరిగింది. అట్లాగే ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీల దగ్గర కూడా కొంచెం పైప్ లైన్ లీకేజ్ అవ్వడం జరిగింది కూడా. దాని దృష్ట్యానే 15 రోజుల నుంచి వాటర్ రావడం లేదు. సో దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే ఇప్పుడే అధికారులను కూడా అడగడం జరిగింది, మరి ఏం జరిగింది అని చెప్పేసి. అంటే కొంచెం ఈ ఇబ్బంది అవుతుంది మోటార్ అండ్ పైప్ లైన్ అంటే మరి 15 రోజులు అవుతుంది కాబట్టి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి దాంతోపాటు ఎన్ని రోజుల్లో మరి కంప్లీట్ అవుతుంది అంటే ఇంకొక 1 వీక్ లోపల కంప్లీట్ అవుతుంది అని చెప్పారు. మరి వారం రోజుల లోపలనే కంప్లీట్ చేయాలి, ఖచ్చితంగా ప్రజలకు నీళ్ళు అందించాలి, నీళ్ళ సదుపాయం ఖచ్చితంగా అందించాలని చెప్పేసి ఇప్పుడే కమిషనర్ గారికి అలాగే ఏఈ గారికి మేము ఇప్పుడే చెప్పడం జరిగింది. మరి వార్డు కౌన్సిలర్ అయిన బాలే లతాశంకర్ గారికి కానీ మరి పక్క వార్డు కౌన్సిలర్ అయిన నక్క జీవన్ గారికి కానీ చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా నాతో చాలా 15 రోజుల నుంచి అంటున్నారు, మేడం ఇట్లా అవుతుంది అని చెప్పేసి. మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి చూడాలి అసలు ఏం జరుగుతుంది అనేది. సో దాని దృష్ట్యానే ఈరోజు ఇక్కడికి వచ్చి ఇది చూడడం జరిగింది. మరి అట్లాగే ఏదైతే మిషన్ భగీరథ పైప్ లైన్ ఏదైతే లీక్ అవుతుందో మనకు చాలా రోజుల నుంచి మిషన్ భగీరథ వాటర్ కూడా రావడం జరుగుతుంది. అది కూడా కొంచెం వరకు తగ్గింది. సో ఇప్పుడు ఈ 25th రోజు నాడు కూడా మనకి ఎస్ఆర్ఎస్పి వాటర్ కూడా ఈ ధర్మ సముద్రంలో నింపడం జరుగుతుంది. దాంతో కూడా ప్రజలకి నీళ్ళకి ఎట్లాంటి అవగత లేకుండా ఖచ్చితంగా రోజు 365 రోజులు ఇచ్చే బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇస్తాము. అండ్ ఎవరికైతే ఇన్ని రోజుల నుంచి ఎట్లయితే వాటర్ వస్తున్నాయో అదే రకంగా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనదే ఫస్ట్ మున్సిపాలిటీ గతంలో కాబట్టి 365 రోజుల నీళ్ళు ఇచ్చిన ఘనత మనకే దక్కుతుంది కాబట్టి ఖచ్చితంగా నీళ్లు ఇవ్వడం అనేది ఖచ్చితంగా అవసరము. సో దాంతోపాటు ఏ గారు కానీ కమిషనర్ గారు కానీ ఇప్పుడే చెప్పడం జరిగింది, ఇది ఎప్పుడైతే ఒక వారం రోజుల లోపల రిపేర్ అవుతుందో సో అప్పుడే ఈ నీళ్లు తొందరగా, ఎందుకంటే కొన్ని వార్డ్స్ దీనివల్ల కొన్ని వార్డులు నీళ్లు రాక ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి ఖచ్చితంగా ఇప్పుడు తొందరలో ఈ వారం రోజుల లోపల పని పూర్తి చేసుకొని అందరికీ వాటర్ అనేది సఫిషియెంట్గా అందజేయాలని చెప్పేసి ఇప్పుడే కమిషనర్ కానీ ఏ గారికి చెప్పడం జరిగింది. మరి ఎవరు కూడా వాటర్ అనేటివి డే బై డే వస్తున్నట్టుంది చాలా వార్డులకి, ఎవరు కూడా టెన్షన్ పడవద్దు. ఖచ్చితంగా ఒక వారం రోజుల లోపల ప్రతి ఒక్కరికి నీళ్లు ప్రతిరోజు వస్తాయి. అందరూ కొంచెం విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కర్నూలు ఎన్ఆర్పేట భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ తెలిపారు. కర్నూలులో భాష్యం పాఠశాలలో నేషనల్ మ్యాథమెటిక్స్ డేను ఘనంగా నిర్వహించారు. నేషనల్ మ్యాథమెటిక్స్ డే పురస్కరించుకొని కర్నూలులో ప్రత్యేక సైన్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. సివి రామన్ను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులకు అనేక ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. విద్యార్థి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుంచే మ్యాథమెటిక్స్లో మెలకువలు నేర్చుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. కర్నూలులో భాష్యం అంటే మ్యాథమెటిక్స్ అని, మ్యాథమెటిక్స్ అంటే భాష్యం అని విధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాష్యం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Stand up and all of you stand up. Mariam, fold your hands. It was. What is this? What is this? What is this? Nadia. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేషనల్ మ్యాథమెటిక్స్ డే శుభాకాంక్షలు అండి. సో స్థానిక భాష్యం ఎన్ఆర్పేట భాష్యం స్కూల్లో నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా సైన్స్ ఎక్స్పోని, అలానే రామాంజన్ క్యాలిబర్ టెస్ట్ని, అలానే రామాంజన్ క్విజ్ని జరపడం జరిగింది. సో ముందుగా భాష్యం స్కూల్ గురించి చెప్పాలంటే భాష్యం చైర్మన్ రామకృష్ణ గారు ఒక మ్యాథ్స్ ట్యూటర్ నుంచి అంచెలంచెలుగా 32 సంవత్సరాలు ఎదుగుతూ ఇప్పటికి 180 బ్రాంచులతోటి విస్తరిస్తూ సారు ప్రతి స్టూడెంట్ని పర్సనల్గా కలుస్తూ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ని, అలానే వాళ్ళ యొక్క ప్రతి స్టూడెంట్కి ఇన్స్పిరేషన్గా వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాన్ని ముందుగా తీసుకెళ్తున్నారు సారు రామకృష్ణ గారు. అలానే రామకృష్ణ గారు ఆదేశాల మేరకు ఈరోజు మన ప్రతి భాష్యం స్కూల్లో మ్యాథ్స్ ఎక్స్పోని, అలానే క్విజ్ని జరపడం జరిగింది. మనకి ఎప్పటి నుంచో ఉన్న నాదం భాష్యం అంటే మ్యాథ్స్, మ్యాథ్స్ అంటే భాష్యం అని, అది ప్రతి దగ్గర నిరూపిస్తూ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో భాష్యం మ్యాథమెటిక్స్ పరంగా ముందుగా మ్యాథమెటిక్స్ తీసుకుంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో భాష్యం పిల్లలు ప్రతి దానిలో ప్రైజులు తీసుకోవడం జరుగుతుంది. దీనికి అంతా స్ఫూర్తి కూడా మాకు భాష్యం రామకృష్ణ గారే. అలానే మా భాష్యం వైస్ చైర్మన్ సార్ కూడా ప్రతి విషయాన్ని పిల్లలకి చదువుతో పాటు ఇలా మ్యాథ్స్ క్విజ్ని, మ్యాథ్స్ ఎక్స్పోని జరపడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని బయటికి తీస్తూ ప్రతి స్టూడెంట్ని చదువులో పాటు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని, సైంటిస్టులుగా అలానే జ్ఞానాలుగా బయటికి తీసుకెళ్లాలని ఎంతో చూస్తున్నారు. అలానే మా రాయలసీమ CEO అనిల్ సార్ కూడా ప్రతి విద్యార్థిని పర్సనల్గా చెక్ చేస్తూ మ్యాథ్స్లో ప్రతి దానిలో సబ్జెక్ట్లో ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి అలానే ప్రతి దానిలో జ్ఞానాన్ని ఇస్తూ మమ్మల్ని కూడా ప్రతి దానిలో రాబోయే తరాల్లో 10 సంవత్సరాల తర్వాత మన సొసైటీకి ఎలాంటి విషయాలు ఉపయోగపడుతుందో అలాంటి విషయాల్ని టీచర్స్తో పాటు ప్రతి విద్యార్థిగా నేర్పిస్తూ ప్రతి రంగంలో ప్రతి విద్యార్థి ముందుండాలని కోరుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారండి. వన్స్ అగైన్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే శుభాకాంక్షలు. శ్రావణ్ కుమార్, భాష్యం స్కూల్, ఎన్ఆర్పేట ప్రిన్సిపల్. Good morning to everyone. My name is M. Vedesh Naidu. I am studying 5th Shaurya. Today my topic is types of triangles. Scalene triangle. All sides have different lengths. All angles are different. Isosceles triangle has 2 equal sides and has 2 equal angles. Equilateral triangle. All lengths and sides are equal. All angles are equal. Acute triangle. All angles are same. If one of the angle is equilateral, right angled triangle. If one of the angle is right angle will be the longest side and is called hypotenuse. Obtuse triangle. All angles is greater than 90 degrees. If one of the angle is obtuse, it is called as obtuse triangle. Thank you. M. Vedesh Naidu, 5th Shaurya, Bhashyam, Little Champs. కురవి రైతు నిరాహార దీక్ష శిబిరం నుంచి మహబూబాద్ జిల్లా కలెక్టర్ వరకు పాదయాత్ర. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్తో వారం రోజుల కురవిలో రీలే నిరాహార దీక్ష చేసిన తట్టుపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు. సీనియర్ జర్నలిస్టు బేతమాల్ల సహదేవ్ కురవి నుంచి మహబూబాద్ జిల్లా కలెక్టర్ వరకు పాదయాత్ర చేపట్టారు. 2 లక్షల రూపాయల లోపు ఉన్న రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేయాలని కోరుతూ చేపట్టిన ఈ పాదయాత్రకు TWJU IJU మహబూబాద్ జిల్లా అధ్యక్షులు CH శ్రీనివాస్, వివిధ రకాల రాజకీయాల పక్షాల ప్రజా సంఘాల నాయకులు కుర్ర మహేష్, నూతక్కి సాంబశివరావు, కాజా, మిర్యాల శ్రీనివాస్, పలువురు రైతులు, జర్నలిస్టులు సంఘీభావం తెలిపారు. రైతులకు రుణమాఫీ చేయడాన్ని మేము హర్షిస్తున్నాం, ఆనందిస్తున్నాం. అదేవిధంగా అర్హత కలిగి ఉండి 2 లక్షల లోపు రుణాలు ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఇంకా చాలామంది కూడా రుణాలు మాఫీ కాని పరిస్థితి ఉంది. కాబట్టి
వెంటనే వారందరికీ కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే 2 లక్షల రూపు రుణాలు ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా కురవి వీరభద్రస్వామి ఆలయం నుండి మేమందరం కోరుతున్నాం. అదేవిధంగా రైతు పక్షపాతి ప్రభుత్వాన్ని చెబుతున్న ఈ ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సాధువు చేస్తున్నది ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన దీక్ష కాదు, ప్రజల్లో ఉన్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే ఒక మంచి సంకల్పంతో రైతుల గొంతుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో 2 లక్షల రూపు ఉన్న రుణాలన్నింటినీ వెంటనే మాఫీ చేసే విధంగా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు కురవి నుండి కలెక్టరేట్ వరకు జరుపుతున్న ఈ పదయాత్ర కూడా దిగ్విజయం కావాలని కోరుకుంటూ రైతుల బాధలను తీర్చడం ప్రతి ప్రభుత్వ లక్ష్యమని, రైతు డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాలని మరోసారి రైతుల పక్షాన జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అంతర్జాతీయ స్థాయి అబకాస్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన రైమ్స్ అకాడమీ విద్యార్థులను కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్ కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో శుక్రవారం అభినందించారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఇంకా ఉన్నత శిఖరాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ నెల డిసెంబర్ 14, 15 తేదీలలో న్యూఢిల్లీలోని ఢిల్లీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ప్రపంచ స్థాయి అబ్కాస్ మెంటల్ అర్థమెటిక్ పోటీల్లో 30 పైగా దేశాల నుండి 6,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. కర్నూలు రైమ్స్ అకాడమీకి చెందిన 32 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో 32 మంది ప్రతిభ కనబర్చారు. 6 మంది ఛాంపియన్షిప్, 8 మంది ఫస్ట్ రన్నర్ అప్, 4 సెకండ్ రన్నర్ అప్, 12 మంది థర్డ్ రన్నర్ అప్, 2 ఫోర్త్ రన్నర్ అప్ గా నిలిచారు. వరంగల్ జిల్లాలో గత 24 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఏఎన్ఎంలో పనిచేస్తున్న వారికి రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నాయకులు యాదా నాయక్ పేర్కొన్నారు. 24 సంవత్సరాలుగా కనీస వేతనం లేకుండా వెట్టి చాకిరీ చేస్తున్న వారందరినీ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. గత 24 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగ పోరాటాల సంఘాల పోరాట కమిటీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో భద్రకాళి ఆర్చ్ నుండి ఎంజీఎం సెంటర్ వరకు ర్యాలీగా నిర్వహించి మానవహారం చేపట్టి నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు యాదా నాయక్, ఏఎన్ఎం సరోజ, చంద్రకళ, నర్మదా, ప్రభావతి, సాంబాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదా నాయక్ మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఏఎన్ఎంలో పనిచేస్తున్న వారికి రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని, 24 సంవత్సరాలుగా కనీస వేతనం లేకుండా వెట్టి చాకిరీ చేస్తున్న వారందరినీ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. జరిగింది. ప్రధానంగా ఈ 24 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏఎన్ఎంలు కనీస వేతనాలు రెగ్యులరేషన్ లేక వెట్టి చాకిరీతోటి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. 24 సంవత్సరాలుగా రెగ్యులర్ చేయాలని చెప్పి, ఇతర సమస్యలు పరిష్కరించాలని చెప్పి అనేక రూపాల్లో ఆందోళన పోరాటాలు సమ్మెలు చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 3 ఉన్నతాధికారులతోటి ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి 2023 సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఒక ఐఏఎస్, 2 డిఎంఈ, డిహెచ్ తోటి కమిటీ వేసింది. కానీ సంవత్సర కాలం గడిచిన ఈ కమిటీ ఏఎన్ఎం నాయకులతోటి, ఏఎన్ఎంలతోటి చర్చలు జరిపి వీళ్ళ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29వ తారీఖు నాడు మీరు రాత పరీక్ష రాస్తే రెగ్యులర్ చేస్తాం, లేకుంటే రెగ్యులర్ చేయమనే పద్ధతిలో మొండిగా వ్యవహరిస్తూ ఉంది. 24 సంవత్సరాల క్రితం మేము రాత పరీక్ష రాసి రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టరు, మెరిట్ ప్రాతిపదికన 24 ఏళ్లుగా మేము ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాం.
మాకు అన్ని విద్యా అర్హతలు ఉండడం మూలంగానే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ 24 ఏళ్లుగా మాతోటి పని తీసుకుంటా ఉన్నారు. కానీ 24 ఏళ్ళు గడిచిన తర్వాత ఈరోజు మళ్ళీ మీరు రాత పరీక్ష రాయాలని చెప్పడం అనేది అన్యాయం. మాకు అన్ని విద్యా అర్హతలు ఉండడం మూలంగానే 24 ఏళ్ళు మా సర్వీసును ఇటు ప్రజలు కానీ అటు అధికారులు కానీ ప్రభుత్వం కానీ తీసుకున్నది. మా వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లకు రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేస్తున్నప్పుడు కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు రాత పరీక్ష పెట్టడం వెనుక ఉన్న అంతర్యం ఏంటి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. అభివృద్ధి పేర చిరు వ్యాపారులు జీవితాలు రోడ్డున పడేశారని మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కూరకంటి చందర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని శనివారం స్థానిక ఓల్డ్ అశోక్ టాకీ సమీపంలో కూల్చివేతకు గురైన చెరువు వ్యాపారుల యజమానులకు మాజీ ఎమ్మెల్యే కూరకంటి చందర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మూల విజయరెడ్డి, నూతి తిరుపతి, బొడ్డుపల్లి శ్రీనివాస్, వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు. దీని మీద చాలామంది ప్రభుత్వం సింగరేణి ఆగిన చేసుకోవడం ఇదంతా ఒక కొత్తగా కనిపిస్తుంది. మంచి ఇట్లనే మరి సింగరేణి నిర్వహణ చేయలేకపోయింది. దీంట్లో ఏమి రూపాయిసారి ఒప్పందాలు జరుగుతుందే మాకు సరే. దీని మీదనే లీజ్ హోల్డర్ ఒకప్పుడు వ్యాపారస్తులు దినదిన గండంగా బతికేటువంటి పరిస్థితి ఇలా మన కళ్ళ ముంగట కనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క ఓల్డ్ అశోక్ టాకీస్ అనేది ఒక గత 50 ఏళ్ళుగా ఉన్నటువంటి టాకీసు. దీన్ని సింగరేణి స్థలం కాబట్టి కొంతమంది ఈ స్థలాన్ని లీజ్ తీసుకొని కట్టి ఈ ప్రాంతానికి ఒక సినిమా ప్రదర్శించేటువంటి కేంద్రంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు నడుస్తూ ఉన్నది. మరి సింగరేణి యాజమాన్యం దీనికి లీజు కొంత ఇవ్వడంలో ఈ యొక్క లీజ్ హోల్డర్స్లో ఉన్నటువంటి కొంత డిస్ట్రిబ్యూటర్తోని పెండింగ్ అయితే, నేనే ప్రత్యేకంగా నా దగ్గరికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వస్తే ఇదే C&MD బలరాం గారికి అప్పుడు డైరెక్టర్గా ఉండి వారికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మరి ఎందుకు రాలేదు ఏంది అనేది పూర్తిగా నేను దాని మీద పూర్తిగా సమయాన్ని కేటాయించలే. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇక్కడ మక్కన్ సింగ్ గారు గెలిచిన తర్వాత వెంటనే మరి దీన్ని డిస్మెటల్ చేయించారు. అసలు ఇది లీజ్ హోల్డర్ల చేతులు ఉన్నదా, ప్రభుత్వం చేతులు ఉన్నదా, మరి సింగరేణి చేతులు ఉన్నదా అర్థం కానటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి ఆస్తిని ఇదంతా కూడా డిస్మెటల్ చేశారు. డిస్మెటల్ చేస్తున్నటువంటి క్రమంలో మరి ఆ లీజ్ హోల్డర్లతోని మాట్లాడినరా ప్రభుత్వం కానీ లేకపోతే సింగరేణి యాజమాన్యం అంటే అది కూడా లేదు. దీని అనంతరము ఎవరు కూల్చేసిర్రు అని అంటే దొంగల్లాగా రాత్రి ఎవరు వచ్చిర్రో కూడా తెలియనటువంటి పరిస్థితులలో కూల్చినామని చెప్పేసి కనీసం ప్రకటన కూడా లేదు. మరి ఎమ్మెల్యే గారు కూడా దీని మీద కూడా స్పందించలే ఆ రోజు కూడా. మరి తర్వాత ఏం జరిగింది ఏంది, సింగరేణి యాజమాన్యం ప్రభుత్వానికి ఈ భూమిని అప్పగిస్తున్నట్టుగా ఒక ప్రకటన మాత్రం చూసినాం. దాని తర్వాత మరి ఈ యొక్క భూమి మీద ఆధారపడి బతికేటువంటి వాళ్లకు కనీసంగా మరి ఎంఆర్ఓ కానీ ప్రభుత్వ అధికారులు కానీ సింగరేణి యాజమాన్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం కానీ. విశాఖపట్నం నుండి బ్రతుకు తెరువు కోసం యూరప్ వెళ్లిన యువకులు అక్కడ తమ అగచాట్లను ఒక వీడియో ద్వారా రికార్డ్ చేసి తమ గోడును వెళ్లబుచ్చుకుంటున్నారు. విశాఖపట్నంలో వడ్లపూడి ప్రాంతానికి సమీపంలో ఉన్న ఆటోనగర్లో ఉన్న కొన్ని విదేశీ ఉద్యోగ ఏజెన్సీ సంస్థలు తమ వద్ద నుండి అక్షరాల 5 లక్షల రూపాయలు తీసుకొని తమను మోసం చేశారని చెప్తూ ఆ సంస్థల పేర్లను, ఆ సంస్థలు నడిపే వ్యక్తుల పేర్లను యూరప్ నుండి వీడియో ద్వారా తెలియజేశారు. అందరికీ నమస్తే అండి. నా పేరు రాము. మేమైతే యూరోప్ వచ్చాము. ఇక్కడికి యూరోప్ వచ్చాం కానీ యాక్చువల్లీ మేము కొన్ని ఏజెన్సీని నమ్ముకొని వచ్చాము దూరం. అక్కడ దగ్గర మా దగ్గర వాళ్ళు 5 lakhs తీసుకున్నారు. 5 లక్షలు అయితే మేము కట్టించి వచ్చామండి నేను దూరం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటున్నారంటే పని అది లేదు, మాకు సంబంధం లేదు, మేము పంపించిన వరకే మీకు అని చెప్పి అంటున్నారు. కానీ వాళ్ళు మాకు చెప్పడం ఏంటంటే మమ్మల్ని పంపించినప్పుడు మీకు పని అది ఇస్తారు, అక్కడ అన్నీ ఇస్తారు,
నెలకు మీరు డబ్బులు పంపించుకోవచ్చు ఇంటికి అని చెప్పి అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన చాలా 2 years కాంట్రాక్ట్ అది అన్నారు. కానీ మేము వచ్చిన చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇక్కడ అంతా రేట్లు కూడా చాలా ఎక్కువ. చూడండి, ఇక రోడ్డు మీద వదిలేశారు మమ్మల్ని. ప్రజెంట్ అయితే వాళ్ళు చాలా రోడ్డు మీద వదిలేశారు. 3 రోజులు ఆర్డర్లు అవుతుంది. ఇప్పటివరకు డబ్బులు అయితే ఉన్నాయి మా దగ్గర, అలాగే తిన్నాము డబ్బులతోని. ఇప్పుడు డబ్బులు లేక మా దగ్గర కరెక్ట్గా 20 రూపాయలు ఉంటే చూడండి బ్రెడ్ కొనుక్కున్నానండి. బ్రెడ్ అది 3 రూపాయలు. ఇక వాటర్ బాటిల్ మేము తెచ్చిందే ఉంది. వాటర్ ఎక్కడొక్కడ పెట్టుకోవడం, బ్రెడ్ 2 ముక్కలు తినడం, మళ్ళీ ఎక్కువ తింటే అయిపోద్ది అని చెప్పేసి ఇలా చేస్తున్నామండి. మమ్మల్ని పంపించిన వారు ఎవరో అంటే మన వైజాగ్లోని ఆటో నగర్లో కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయండి. ఇందులో ఫస్ట్ అయితే విజయదుర్గ, మోహను, అఖిల్ అండి వాళ్ళ పేర్లు, 2 వైఫ్ అండ్ హస్బెండ్స్. తర్వాత రాంబాబు అండి, సాయి ప్లేస్మెంట్స్. రాంబాబు కొత్తగా ఇన్స్టిట్యూట్ కట్టాడు ఆటో నగర్లో మా అందరిగా డబ్బులు తీసుకొని. ఆ తర్వాత వినోద్ అండి, వినోద్ ఆయన కేరళ, ఆయన ఒకడండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. కొంచెం ఈ వీడియో వాళ్ళ వరకు వెళ్ళే వరకు షేర్ చేయండి. మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటే మమ్మల్ని బెదిరిస్తున్నారన్నమాట. మీ ఫ్యామిలీకి అటాక్లు చేస్తాము అది ఇది అని చెప్పేసి వాళ్ళు. అందుకని భయపడి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదామంటే డబ్బులు కూడా లేవండి మాకు. అక్కడ తిన్నా కూడా డబ్బులు లేవు. చాలా చలి. ఇక్కడ -5 -6 ఉందండి. ఏదైనా రైల్వే స్టేషన్లోకి వెళ్ళడం, ఏదైనా బస్ స్టాప్లోకి వెళ్ళి పడుకోవడం నైట్ టైం అలా చేస్తున్నాము. ఇంక వాటర్ బ్రెడ్ అండి మాకు. అది అయిపోతే రోడ్డు మీద పడిపోతాం. ఇంకా ఉన్నాయి కూడా కొంచెం షేర్ చేయండి సార్. ఇది వాళ్ళ వరకు వెళ్ళేంత వరకు కొంచెం వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నామండి. ఇది ఉంటామండి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానిస్తే సహించేది లేదని SC/ST సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకి హరి హెచ్చరించారు. శుక్రవారం అనంతపురంలో అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని నిరసన చేపట్టారు. సాకి హరి మాట్లాడుతూ అమిత్ షా మాటల్లో మనువాద కుట్రలు బహిర్గతమయ్యాయని, భారతదేశ పౌరులు దీన్ని ఖండించాలని తెలిపారు. అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించి అందజేసి ప్రతి పౌరుడు స్వేచ్ఛ, స్వతంత్ర హక్కులతో కలిసి బతకడానికి అవకాశం కల్పించినటువంటి మహానీయుడు, గొప్ప మేధావైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక హోంశాఖ మంత్రి మాట్లాడిన తీరు పూర్తిగా తప్పుపడుతూ వాళ్ళ విధానాన్ని మానుకోవాలి, అంబేద్కర్ని అవమానిస్తే సహించేదే లేదనే రీతిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అమిత్ షా గారు మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని చెప్పేసి ఇది ఒక ఫ్యాషన్ అంటున్నారు. ఫ్యాషన్ కాదు, ఇది ఒక మోడలు, ఒక ప్రపంచ మేధావి, జ్ఞానానికి ఒక సింబలు. ఇది యావత్తు ప్రపంచంలోని అమెరికా దేశ అధ్యక్షుడు సైతం అంబేద్కర్ గారిని ఒక జ్ఞానిగా గుర్తిస్తూ ఆ దేశంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భాన్ని అమిత్ షా గారికి తెలియదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అవును, ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 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 అని అంటాం, అరుస్తాం. అంతేగాని అడ్డు చెప్పడానికి, ఇబ్బంది పడడానికి మీరెవరు అని చెప్పేసి అమిత్ షా గారిని గట్టిగా ప్రశ్నించడం జరుగుతుంది. అమిత్ షా గారు వారి నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. వాళ్ళు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, మనవాద తత్వాన్ని ప్రజల్లో ముట్టడానికే ఇటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం. ఇప్పటికైనా భారతదేశంలోని పౌరులు, భారతదేశ ప్రజలు గుర్తించాలి. ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి క్షణంలోనూ ఏదో ఒక సందర్భంలో అవమానపరుస్తూ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని సైతం సవరణల పేరుతో మార్పు చేయడానికి కుటీర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధానాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించిందని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు అవమానిస్తే మీరు అవమానిస్తారా? మీరు వాళ్ళు అంతా ఒకటే. పట్టడుగు బహుజన వర్గాలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసే పద్ధతుల్లో ఉంటారే తప్ప మీ పబ్బం గడుపుకోవడానికి ఈ దళిత గిరిజనుల్ని, బహుజనుల్ని అడ్డు పెట్టుకుని అధికారం చేపట్టి తిరిగి మా మీదే మీరు కుట్రలు, మోసాలు, అణిచివేత, దోపిడీ, పీడనలు పాటిస్తున్నారు తప్ప ఎక్కడా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ ప్రభుత్వం నుంచి ఈ దళిత గిరిజన బహుజనులకు ఒరిగింది ఏమీ లేదని చెప్పి తెలియజేస్తున్నాం. కేవలం మహాత్మా జ్యోతిరావు పులే, బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో వారి చైతన్య స్ఫూర్తిలో ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలు అభివృద్ధి చెందుతూ స్ఫూర్తిదాయకంగా ముందుకు వస్తున్నారే తప్ప ఈ బీజేపీ నుంచో లేకపోతే గతంలో కాంగ్రెస్ నుంచో ఏమీ ఒరిగిండేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా
ఖచ్చితంగా అమిత్ షా గారు భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తే తీవ్రంగా మీరు ఇబ్బంది పడతారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, అలాగే కేంద్ర కేబినెట్ నుంచి కూడా వెంటనే అమిత్ షాని తొలగించాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి లేదంటే నరేంద్ర మోడీ గారు కూడా అమిత్ షాని కాపాడే ప్రయత్నము లేకుంటే మాయమాటలు చెప్పే పద్ధతిని మానుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఒక నిండు సభలో ప్రత్యక్షంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించిన మాట నగ్న సత్యం. ఇది కాంగ్రెస్ వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో జరిగిన తీరే వీళ్ళు కూడా అవలంబిస్తున్నారు. వీళ్ళిద్దరూ దొంగలే అనే రీతిలో మేము నమ్ముతున్నాం. ఇప్పటికైనా ఈ దేశంలోని ప్రజలు అంతా గమనించాలి. మహాత్మా జ్యోతిరావు పులే బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.